హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత 2 వీడియోలలో టైంకు సంబంధించిన కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో టైంకు సంబంధించిన మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ క్లియర్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా పని సమయానికి పూర్తి కాకపోతే నాకు మరింత సమయం కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ మోర్ టైమ్. ఐ నీడ్ మోర్ టైమ్. అలాగే పని పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలి అని అడిగినప్పుడు నీకు కావలసినంత సమయం తీసుకో అని ఇలా చెప్పాలి. టేక్ యువర్ టైమ్. టేక్ యువర్ టైమ్. మనం పనిలో ఉన్నప్పుడు ఎవరైనా రమ్మని పిలిస్తే నా పని ముగించుకుని సమయానికి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ ఫినిష్ మై వర్క్ అండ్ కమ్ ఆన్ టైమ్. ఐ విల్ ఫినిష్ మై వర్క్ అండ్ కమ్ ఆన్ టైమ్. అలాగే అతను సమయానికి వచ్చాడు అని ఇలా చెప్పాలి. హీ అరైవ్డ్ ఆన్ టైమ్. హీ అరైవ్డ్ ఆన్ టైమ్. కొందరు చెప్పిన సమయానికి రాకుండా మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నా సమయాన్ని వృధా చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ మై టైమ్. డోంట్ వేస్ట్ మై టైమ్. అలాగే నువ్వు నన్ను 11 గంటలకు కలవవచ్చు అని ఇలా చెప్పాలి. You can meet me at 11 o'clock. You can meet me at 11 o'clock. నా కోసం కూడా కొంత సమయం కేటాయించు అని ఇలా చెప్పాలి. Make some time for me as well. Make some time for me as well. మనం ఆశించిన పనులు జరగకపోతే ప్రస్తుతం నా సమయం బాగోలేదు అంటాం కదా, అది ఇలా చెప్పాలి. My time is not good at the moment. మై టైమ్ ఈజ్ నాట్ గుడ్ అట్ ద మూమెంట్. అలాగే ఈ రోజుల్లో అభిరుచుల కోసం సమయం కేటాయించడం కష్టం అని ఇలా చెప్పాలి. ఇట్స్ డిఫికల్ట్ టు మేక్ టైమ్ ఫర్ హాబీస్ నవేడేస్. ఇట్స్ డిఫికల్ట్ టు మేక్ టైమ్ ఫర్ హాబీస్ నవేడేస్. ఇంటికి వెళ్ళే సమయం కానట్లయితే ఇంటికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ స్టిల్ టైమ్ టు గో హోమ్. దెర్ ఈజ్ స్టిల్ టైమ్ టు గో హోమ్. మనం ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలి కదా. కుటుంబం కోసం మనం కొంత సమయం కేటాయించాలి అని ఇలా చెప్పాలి. వీ మస్ట్ మేక్ సమ్ టైమ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. వీ మస్ట్ మేక్ సమ్ టైమ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. అలాగే నాకు చాలా సమయం ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఇది 2 నిమిషాల్లో చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ డూ ఇట్ ఇన్ 2 minutes. ఐ విల్ డూ ఇట్ ఇన్ 2 minutes. మనకి ఎవరితోనైనా పని ఉన్నప్పుడు మన కోసం సమయం కేటాయించగలరో లేదో తెలుసుకోవడానికి అతను ఇప్పుడు కొంచెం సమయం కేటాయించగలడా అని ఇలా అడగాలి. కెన్ హీ స్పేర్ ఎ లిటిల్ టైమ్ నౌ. కెన్ హీ స్పేర్ ఎ లిటిల్ టైమ్ నౌ. అలాగే నేను నిన్నటి సమయానికే వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎస్టర్డే. ఐ విల్ కమ్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎస్టర్డే. మనకు ఎవరితోనైనా అవసరం ఉండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మీకు కొంత ఖాళీ సమయం ఉందా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. డూ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. మన స్నేహితులు ఎవరైనా మనకి చాలా కాలం మెసేజ్ చేయకపోతే నాకు మెసేజ్ చేయడానికి సమయం లేదా అని ఇలా అడగాలి. డోంట్ యూ హ్యావ్ టైమ్ టు టెక్స్ట్ మీ. డోంట్ యూ హ్యావ్ టైమ్ టు టెక్స్ట్ మీ. మనం హడావిడిగా ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా పని చెబితే నాకు టైం అయిపోతోంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఐ యామ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. అలాగే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ స్పీక్ వెన్ మై టైమ్ కమ్స్. ఐ విల్ స్పీక్ వెన్ మై టైమ్ కమ్స్. అప్పుడప్పుడు బస్సులు కూడా ఆలస్యంగా వస్తూ ఉంటాయి కదా. బస్సు 2 గంటలు ఆలస్యంగా వచ్చింది అని ఇలా చెప్పాలి. ద బస్ అరైవ్డ్ 2 hours లేట్. ద బస్ అరైవ్డ్ 2 hours లేట్. అలాగే నాకు అంత ఖాళీ సమయం దొరకదు అని ఇలా చెప్పాలి. I don't get a lot of free time.
ఐ డోంట్ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ టైం. మనం ప్రతిరోజు సేద తీరడానికి కొంత ఖాళీ సమయం ఉండడం మంచిది కదా. ప్రతిరోజు కొంత ఖాళీ సమయం ఉండడం మంచిది అని ఇలా చెప్పాలి. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సమ్ ఫ్రీ టైం ఎవ్రీ డే. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సమ్ ఫ్రీ టైం ఎవ్రీ డే. కొందరు సమయాన్ని అనవసరంగా వృధా చేస్తారు కదా, వాళ్లతో నువ్వు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని ఇలా చెప్పాలి. యూ డిడ్ నాట్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. యూ డిడ్ నాట్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం. కొందరు ఖాళీ సమయంలో సంగీతం వినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, నాకు సంగీతం వింటూ సమయం గడపడం ఇష్టం అని ఇలా చెప్పాలి. ఐ లైక్ స్పెండింగ్ టైమ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఐ లైక్ స్పెండింగ్ టైమ్ లిజనింగ్ టు మ్యూజిక్. అలాగే ఈ సమయంలో మీరు ఏమి చేస్తున్నారు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ దిస్ టైమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ దిస్ టైమ్. అలాగే ఈ సమయంలో నేను కొత్తగా ఏది ప్రారంభించాలనుకోవడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ ఎట్ దిస్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ ఎట్ దిస్ టైమ్. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ఉపయోగించడం వలన మన సమయం చాలా ఆదా అవుతుంది కదా. కొత్త టెక్నాలజీ మన సమయాన్ని చాలా ఆదా చేస్తుంది అని ఇలా చెప్పాలి. న్యూ టెక్నాలజీ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం. న్యూ టెక్నాలజీ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం. ఎవరైనా ఆలస్యంగా వస్తే ఈ సమయం వరకు ఏం చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్ టిల్ దిస్ టైమ్. వాట్ ఆర్ యూ డూయింగ్ టిల్ దిస్ టైమ్. మన స్నేహితులు మనతో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళు నాతో తగినంత సమయం గడిపారు అని ఇలా చెప్పాలి. దే స్పెంట్ ఎనఫ్ టైమ్ విత్ మీ. దే స్పెంట్ ఎనఫ్ టైమ్ విత్ మీ. ఎక్కువ రోజులు సెలవులు ఉంటే తాతగారింటికి వెళుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మా తాతగారింటికి వెళుతుంటాను అని ఇలా చెప్పాలి. ఐ గో టు మై గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్ వన్స్ ఇన్ ఎ వైల్. ఐ గో టు మై గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్ వన్స్ ఇన్ ఎ వైల్. అలాగే మేము విమానాశ్రయానికి వెళ్ళడానికి 1 గంట మాత్రమే ఉంది అని ఇలా చెప్పాలి. వీ ఓన్లీ హ్యావ్ అన్ అవర్ టు గో టు ద ఎయిర్పోర్ట్. వీ ఓన్లీ హ్యావ్ అన్ అవర్ టు గో టు ద ఎయిర్పోర్ట్. అప్పుడప్పుడు పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది కదా. నేను ఎప్పటికప్పుడు నా రొటీన్ హెల్త్ చెకప్ చేయిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ డూ మై రొటీన్ హెల్త్ చెకప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఐ డూ మై రొటీన్ హెల్త్ చెకప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అది ప్రస్తుతానికి ఉండనివ్వండి అని ఇలా చెప్పాలి. లెట్ ఇట్ బీ ఫర్ ద టైమ్ బీయింగ్. లెట్ ఇట్ బీ ఫర్ ద టైమ్ బీయింగ్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా పని చెబితే నాకు అస్సలు సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఎట్ ఆల్. ఎవరైనా రావలసిన సమయానికంటే చాలా ముందుగా వస్తే ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ. వై డిడ్ యూ కమ్ సో ఎర్లీ. ఎవరైనా వాళ్ళు ఇష్టపడే ఉద్యోగం సంపాదించే వరకు తాత్కాలికంగా వేరే ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా, ప్రస్తుతానికి ఈ ఉద్యోగం చేస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఐ ఆమ్ డూయింగ్ దిస్ జాబ్ ఫర్ ద టైమ్ బీయింగ్. అలాగే నేను ఇప్పుడే వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ రైట్ నౌ. ఐ విల్ కమ్ రైట్ నౌ. ఎవరైనా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారో తెలుసుకోవడానికి ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. ఎవరైనా అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేస్తూ ఉంటే పనికిరాని విషయాలపై నీ సమయాన్ని వృధా చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యూజ్లెస్ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యూజ్లెస్ థింగ్స్. అలాగే నేను నా సమయాన్ని వృధా చేస్తున్నానని అనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ ఐ ఆమ్ వేస్టింగ్ మై టైమ్. డూ యూ థింక్ ఐ ఆమ్ వేస్టింగ్ మై టైమ్. అతను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇలా చెప్పాలి.
He has been sick for a long time. He has been sick for a long time. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.